ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. సరే, ఏంటి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రెండు ఎమ్మెల్సీల పైన మీరేం చెప్తారు? మీ ఎన్నిక చెల్లదని రేపు 17వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద తుది తీర్పు ఉండబోతుంది అనేది కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ మధ్యంతర ఉత్తర్వులపైన మీ స్పందన ఏంటి? కోర్టు పరిధిలో విషయం ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, ఎందుకంటే కోర్టు విచారణ చేస్తున్నది విషయాన్ని, ఆ విచారణ చేస్తున్నది కాబట్టి దానిపైన వ్యాఖ్యానించడం కూడా సమంజసం కాదు, న్యాయపరంగా కూడా అది సరి అయినటువంటిది కాదు. అందుకని నేను దానిపైన ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకొకటి, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని 2014 కంటే ముందు నుంచి కూడా కోదండరామ్ బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడ్డారు, ఉద్యమం వైపు నిలబడ్డారు, జనజీవనం స్తంభింపజేశారు, తెలంగాణ ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు. అట్లాంటి కోదండరామ్కి ఒక ఎమ్మెల్సీ రావడం కూడా జీర్ణించుకోలేకపోతుంది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్. సో నిన్న సుప్రీంకోర్టు తీర్పు పైన కూడా సోషల్ మీడియా వేదికగా మీ మీద సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు వాళ్ళ ఉత్సాహం వాళ్ళది, దాన్ని మనం ఎందుకు కాదనాలి. కానీ దానిపైన ఇప్పుడు వాళ్ళ స్థాయికి నేను దిగి మాట్లాడితే ఎట్లుంటుంది, బాగుంటుంది. అందుకని నేను వాళ్ళ ఏదన్నా విషయాలు నలుగురికి ఉపయోగపడేవి ఏమన్నా చెప్తే ఎవరు చెప్పినా వినాలి, అది బాధ్యత. మిగతా ఎవరి కామెంట్స్నైనా మనం సీరియస్గా పట్టించుకుంటే ప్రయోజనం కూడా ఉండదు. అందుకని వాటన్నింటి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రయాణం వీటితో మొదలు కాలేదు, ఈ పదవులతో మొదలు కాలేదు, వీటితో ఆగిపోయేది కూడా కాదు. ఇంతకు మించిన ఒక ఉదాత్తమైన లక్ష్యంతో మేము ప్రయాణం మొదలుపెట్టాం. ఏదో వస్తుందనే ఆశతోనో, ఏదో తక్షణం వ్యక్తిగత ప్రయోజనాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రయాణం మొదలుపెట్టాం. ఒక మెరుగైన ప్రజాస్వామికమైన సమాజం ఒకటి నిర్మించాలనే తాపత్రయంతో ప్రయాణం మొదలుపెట్టాం. ఆ ప్రయాణం కొనసాగుతుంది, ఆ ప్రయాణం కొనసాగుతుంది. 78 నుంచి చేస్తూనే ఉన్నాం ఆ ప్రయాణాన్ని, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఆ లక్ష్య సాధన కోసం మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం. తుది తీర్పు తర్వాత కోదండరామ్ స్పందన ఏ విధంగా ఉంటుంది? అవసరమై ఎమ్మెల్సీ ఎన్నికలు అని అనుకుంటారా, ఎమ్మెల్సీ అనుకుంటారా, లేదంటే లీగల్గా ముందుకు వెళ్ళి ఫైట్ ఏమైనా చేస్తారా? జనజీవితంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి అవాంతరాలు, చిక్కులు ఉంటాయి, ఉండకుండా ఎట్లుంటాయి అంటే సాఫీగా సాగదు. అది సమయం వచ్చినప్పుడు ఏదన్నా ఉంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మనం ముందుకు సాగాలనేది ఆలోచించుకోవాలి. లక్ష్యం మీద నుంచి దృష్టి మాత్రం పక్కకు పోవద్దు, అది చాలా కీలకం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం. ఓవరాల్గా మీ ఎన్నిక పైన బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏం చెప్తారు? వాటి మీద అన్నింటి మీద మనం సీరియస్గా దృష్టి పెట్టి సమయం వృధా తప్ప ప్రయోజనం ఏం లేదు. అవన్నింటి మీద వాళ్ళ వ్యాఖ్యానాలను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. మనం ఒక చట్ట పరిధిలో సమాజం చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని కోరుకునేటువంటి వాడిని. ఈ రాజ్యాంగానికి లోబడి నడుచుకునేప్పుడు రాజ్యాంగ విలువలను ప్రభుత్వం అది అందరూ కూడా పాటించాలి. ఒక్కోసారి మనకు మంచి జరగవచ్చు, నష్టం కూడా జరగవచ్చు. వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే నేర్చుకోవాలి, కానీ లక్ష్యాలను మాత్రం మర్చిపోవద్దు, మన ప్రయాణాన్ని మాత్రం ఆపవద్దనేదే మా పెద్దల నుంచి మేము నేర్చుకున్నటువంటిది. దాని ప్రకారమే మేము సాగుతూ ఉంటాం. సో ఇది తుది తీర్పు ఇంకా పెండింగ్లో కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు దాని మీద పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. తుది తీర్పు తర్వాత ఏం చేయాలి, ఏం చేయబోయాలి అనే దాని మీద స్పందిస్తా అనేది కూడా చెప్తున్నారు. ఎప్పుడు కూడా పదవుల కోసం, పదవులను ఆశించి తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయలేదు. ఖచ్చితంగా పదవులు ఉన్నా లేకపోయినా తెలంగాణ సమాజం కోసం నా పోరాటం ఉంటుందనేది ఆయన అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.